ఇందాక పులుసు చూశారు కదా, ఇప్పుడు ఇగురు వండుతున్నాను చూడండి. ఇంకోండి ఆయిల్ వేస్తున్నా. ఇంకోండి మధ్య మధ్యలో పులుసు చూపిస్తాను ఎలా మరుగుతుందో. అదిగోండి అదిగోండి. ఇప్పుడు ఎగురు చూసుకోండి. ఇంకొంచెం టమాటా వేస్తాను. ఈగురులోకి కూడా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటా ముక్కలండి. పులుసులోకి చీరుకులు, ఈగురులోకేమో ముక్కలు. చూసారా వైట్గా, గ్రీన్గా, రెడ్డిష్గా ఎలా కనిపిస్తుందో. ఇప్పుడు ఉప్పు కూడా వేసేస్తున్నానండి. ఇప్పుడు కొద్దిగా పసుపు కూడా వేసేస్తున్నానండి. ఇంకోండి దీంట్లోకి మసాలాకి కాకపోతే ఇక్కడ అల్లం వెల్లిపాయ కనిపిస్తున్నాయి. ఇంకా గసగసాలు, దోసపప్పు, నువ్వుపప్పు, అల్లం, జీలకర్ర, ధనియాలు, యాలక్కాయ, లవంగ కనిపించాలి. అవన్నీ వేస్తాను ఉండండి. చూసారా అదిగోండి ఆయిల్ ఉల్లిపాయ ఎలా విడివిడిగా వచ్చేస్తున్నాం. ఇంకోండి మసాలాకు కావాల్సినవి ఇంకోండి జీలకర్ర, ధనియాలు, గసగసాలు, నూపప్పు, దోసపప్పు, యాలక్కాయ, లవంగ, అల్లం, వెల్లుల్లి. ఇప్పుడు ఇవన్నీ నూరుకొని మళ్ళీ చూపిస్తానండి. హలో అండి, ఇంకోండి పులుసు అయిపోయింది. అలా నూనె విడిగా పులుసు అలా అయిపోతే కట్టేసుకోవడమే. నేను కట్టేస్తున్నానండి. చూసుకొని కట్టేసాను. ఇవ్వండి మూత పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఈ పక్క ఇగురు. అదిగోండి టమాటాలు మగ్గి పని కదా. ఇప్పుడు చేప ముక్కలు వేస్తున్నానండి. చేప ముక్కలు ఇవేనండి కొరమీనలు అంటే, మట్టగడసలు అంటే. ఇదిగోండి ఇవే మట్టగడసలు అంటే. వీటికే ఇంత ఫేమస్ పేరు. ఇప్పుడు మనం కారం వేసుకున్నామండి. ఇది కదా ఎక్కువ పట్టదు చూసుకోండి. హాఫ్ చెంచా వేసాను. అంటే మా అమ్మగారు కారం ఎక్కువ తినకూడదు కదా, అందుకని మా అమ్మగారిని చేప తినేస్తున్నారు. అందుకని మా అమ్మగారి కోసం వాళ్ళ చిన్న చేపలే తీసుకొచ్చానండి. ఇవ్వండి మసాలా కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. ఎందుకు ఆపుతున్నానంటే వీడియో నేను ఒక్కదాన్నే తీసుకుంటున్నానండి. ఓ చేత్తో పట్టుకుని చేత్తో తీసుకుంటాను. అంటే మా అమ్మగారిని ఇండస్ట్రీకి తీసుకెళ్ళింది మా అమ్మాయి, అందుకని నాకు అలవాట్లేదు. అందుకని ఒక్కదాన్ని ఓ చేత్తో వీడియో చేస్తా, ఓ చేత్తో కూర వండుతున్నాను.
ఏమనుకోకండి. ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఇవ్వండి, ఇది కూడా ఉడుకుతుంది. మనం మసాలా, పసుపు, కారం, ఉప్పు అన్నీ వేస్తాం కదా. ఇప్పుడు మళ్ళీ దీంట్లో కూడా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకుంటే ఇది అలా అయిపోద్ది. చాలామంది కొత్తిమీరని ఇష్టపడరు, కానీ చేపల కూరకైనా ఏ నాన్ వెజ్లోకైనా కొత్తిమీర వేసుకుంటే దాని టేస్టే వేరండి. అయిపోయింది, మూత పెట్టేస్తున్నాను. దీని మీద మూత అనుకుంటారు, పులుసు మీద మూత వేరేగా పెట్టాను. ఇదిగోండి, ఇక్కడ మీదకి మూత పెట్టాను. ఇదిగోండి, కొన్ని గిన్నెలు ఉన్నాయి, తోమేసుకుంటాను. కాలంలో అవన్నీ కడిగి అయిపోతాయి. గ్యాస్ నీట్గా చేసేసుకుంటున్నాను. రేపు సోమవారం కదండి, కాసేపు ఉన్నాక వంట అన్నీ అయిపోయిన తర్వాత, భోజనాలు అన్నీ అయిపోయిన తర్వాత గ్యాస్ శుభ్రంగా తోమేసుకుంటాం అన్నమాట. అన్నీ కడిగేసుకుంటాం. మళ్ళీ కూర దగ్గరికి వచ్చిన తర్వాత చూపిస్తానండి. నేనేమో చూద్దాం ఉండండి. ఇది ఎగురు కదా, ఇది ఇంకొంచెం లాగితే సరిపోతుంది. ఇంకొక 5 నిమిషాలు ఉడికితే ఆయిల్ సపరేట్ అయిపోద్ది, కూర అయిపోద్ది. ఏంటండి, కట్టేసుకొని మూత పెట్టేసుకోండి. చూసుకోండి, కావాలంటే ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, అదిగోండి, తెల్లగా ఉందనుకోకండి, మా దాడిచ్చిన కారం కదా, అందుకని మూత